ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథముల నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని మాట విని ఎడల నిత్య జీవం, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంతరక్షకుడిగా అంగీకరించి హృదయంలో ఉన్న పాపమును అపవిత్రతనంతను కడుక్కొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడితే నిత్య జీవం, తీర్పులో నుంచి విడుదల, లేదంటే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో చెప్తాడు, పిరికివారు, మాంత్రికులు, అబద్ధమును ప్రేమించి జరిగించువారు, విగ్రహారాధికులు, అవిశ్వాసులు, వ్యభిచారించేవారు, దొంగలు, వీరందరూ కూడా పాపములోనే ఉంటారు గనక, వారికి దేవునికి విరుద్ధముగా నడుస్తారు గనక వారికి ఆత్మ సంబంధమైన రెండవ మరణం వారు తప్పక పొందుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు, వారి పేర్లు జీవగ్రంథములో లేవు గనక సాతాను ముద్ర వేయించుకుంటారు. అనగా 666 ముద్ర వారికి వేయబడింది. వారు దేవునికి భయపడలేదు గనక, వారు దేవుని విశ్వసించలేదు గనక వారు పాతాళములో, నరకములోను, ఏడ్పును పండ్లు కొరకు ఉండే స్థలంలోనికి వారు పంపబడతారు. నరకాగ్ని వారికి తప్పదు. వారి ఆత్మకు చావు లేదు గనక ఆత్మ రెండవ మరణాన్ని రుచి చూసేది, తీర్పులోనికి రాబడింది. క్రీస్తు న్యాయంపేట ఎదుట నిలబడినప్పుడు వారికి తీర్పు తీర్చబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే మేలు, నీ పాపములను ఒప్పుకుంటే మేలు, ఆయనకు లోబడితే మేలు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు, జీవగ్రంథములో మీ పేరు రాయబడటం శ్రేష్టమైన అనుభవం. సాతాను ముద్ర నుంచి విడుదల పొందాలి. పాతాళము, అగ్ని ఆరని, పురుగు చావని ఆ స్థితి నుంచి విడుదల పొందాలి. తీర్పులోనికి రాకుండా మరణ పునరుద్ధానములు గెలిచి మరి సిలువలో రక్తం కార్చి ప్రేమ చూపిన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపుని హృదయాన్ని తిప్పి ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామములో చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు, నీ అపరాధములను మన్నిస్తాడు. సహోదరి సహోదరుడా, నిన్ను నిత్యజీవం కొరకై సిద్ధపరుస్తాడు. నీ కొరకై పరలోకంలో సిద్ధపరుస్తున్న ప్రతి ఆత్మీయ బహుమానాన్ని నువ్వు పొందొచ్చు. శాశ్వత కాలము, సంతోషము, సమాధానమును, నెమ్మదిని నువ్వు పొందొచ్చు. ఆ రెండవ మరణం నుంచి తప్పింపబడవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, మేలు పునరుద్ధానాన్ని నువ్వు పొందాలని, దేవుని మాటను ఉంటే మేలని ఈ ఉదయకాలం ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ప్రియుడా, అద్వితీయ దేవ, సర్వాధికారి, స్తోత్రములు. అవును తండ్రి, నువ్వు పంపబడిన దేవుని కుమారుడవు అని నమ్ముటియే శ్రేష్టమైన అనుభవం. విశ్వసించుట ద్వారా జీవ మరణ పునరుద్ధానములను గెలవచ్చు. అవును, నిత్య జీవాన్ని పొందవచ్చు. నరకాగ్ని నుంచి, పాతాళం నుంచి తప్పించబడవచ్చు. అయా సాతాను ముద్ర నుంచి విడుదల పొందవచ్చు. అవునయ్యా, పరలోకపు యొక్క ఆశీర్వాదాన్ని, స్థిరమైన రాజ్యపు యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకునే అవకాశాన్ని మేము చేజార్చుకోకూడదని ఈ ఉదయకాలం మీ పరిశుద్ధ గ్రంథముల లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. అవును, మా ప్రియులు అనేకులు ఉంటున్నారు, అన్ని జనులుగా లోకములో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, 666 ముద్ర నుంచి విడిపించు జీవ గ్రంథాలు వారి పేర్లు రాయుము తండ్రి. పాతాళపు నరకాగ్ని నుంచి తప్పించండి. ఇదిగో నువ్వు ప్రియ కుమారుడు అని, పంపబడిన వాడవని, నీ యందు రక్షణ ఉందని మారుమనస్సు పొంది నిన్ను విశ్వసిస్తే పరలోకపు ఆశీర్వాదం ఉందని వారి ఎరుగుటకు సహాయం ఇచ్చేవి.
అద్భుతమైన మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నామని కాలబిడలు భవిష్యత్తును కూడా దీవిస్తురండి. మీ కృపకు పాత్రలుగా చేయము. ఈ దినమంతయు మీ కృపలో బలపరుస్తారమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.